హనుమంతుడు ఆదర్శంగా వ్యక్తిత్వ నిర్మాణం. ఆదర్శం అంటే ఏమిటి? మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో సంతృప్తి చెందలేక ఒక పరిపూర్ణమైన స్థితిని పొందాలని కోరుకుంటాము. ఆ స్థితికి చేరుకున్నాక మనం పొరపాట్లు చేయము, దుఃఖం అనేది ఉండదు, అంతులేని ఆనందం కలుగుతుంది. ఆ ఎత్తుకు చేరుకున్న తర్వాత మనం సాధించవలసినది ఏమీ మిగలదు. అటువంటి పరిపూర్ణమైన స్థితే మనకు ఆదర్శం అవుతుంది. ఈ ఆదర్శాన్ని గురించిన భావన మనకే కలుగనవసరం లేదు. ఎవరైనా చెప్పినదైనా ఎక్కడైనా విన్నదైనా కావచ్చు. కాబట్టి ఒక మనిషి తన ఆలోచనలలో ఏర్పరచుకోగలిగే అత్యున్నతమైన భావననే అతడి ఆదర్శంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది మనిషికి వారి వారి ఇష్టాలను బట్టి మారిపోతూ ఉంటుంది. సహజంగానే మనిషి అటువంటి స్థితిని పొందాలని కోరుకుంటాడు. కానీ ఎక్కువ శాతం మందికి దానిని ఎలా పొందాలో తెలియదు. దానిని సాధించే మార్గం ఏమిటో, దానిని ఎలా పొందవచ్చునో, తద్వారా మన జీవితాలను గొప్పగా ఎలా తీర్చిదిద్దుకోవచ్చునో వివేకానంద స్వామి చక్కగా వివరించారు.